Okay students, in this number I am explaining what is the difference between real image and virtual image. ఈ కాన్సెప్ట్లో రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజ్కి డిఫరెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ ఏ మిర్రర్. సో దిస్ ఈజ్ ఏ ప్లేన్ మిర్రర్. Okay, a light ray is incident on the mirror. So this is the light ray. When light ray is incident on the mirror, after reflection from the mirror, the light ray is passing as like this. So this is the light ray. Okay, here I am incident another light ray on the mirror. So this is another light ray is also incident on the mirror. After reflection, this light ray is passing as like this. Okay, at this location the two light rays are intersect each other. That means they meet each other. ikkada aa rendu light rays meet ayinayi. So at this place image is formed. Image ee rendu light rays valna ikkada image form ayindi. This image is called real image. రియల్ ఇమేజ్. లైట్ రేస్ వచ్చి ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ రియల్ ఇమేజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ రియల్ ఇమేజ్. వాట్ ఈజ్ మీట్ బై వర్చువల్ ఇమేజ్? వర్చువల్ ఇమేజ్ తెలియాలి అంటే ఈ లైట్ రేస్ డైరెక్షన్ని ఎక్స్టెన్షన్ చేయండి బ్యాక్ సైడ్. హియర్ ద లైట్ రేస్ ఆర్ నాట్ యాక్చువల్లీ పాసింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దిస్ ఈజ్ ఓన్లీ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ రే. ఈ లైట్ రేని కూడా పాస్ చేయండి. Now here they appear to meet here. Dotted lines తోటి ఎక్కడైతే మీట్ అవుతుందో ఆ ప్లేస్ని వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. సో దిస్ ఈజ్ ద వర్చువల్ ఆబ్జెక్ట్. ఓకే, వర్చువల్ ఆబ్జెక్ట్. రియల్ ఇమేజ్, వర్చువల్ ఆబ్జెక్ట్. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ అనుకోవాలి ఇప్పుడు. సో దిస్ ఈజ్ వర్చువల్ ఆబ్జెక్ట్. ఇంకొక డయాగ్రామ్ తీసుకుందాం. ఇంకొక డయాగ్రామ్. ఫర్ సపోజ్ అగైన్ ఐఎమ్ టేకింగ్ ఏ ప్లేన్ మిర్రర్. సో దిస్ ఈజ్ అగైన్ ద ప్లేన్ మిర్రర్. సో దిస్ ఈజ్ ద యాక్సిస్. One plane mirror is taken. Okay, here I am taking an object O. O is the object. This is real object. ఒక డాట్ తీసుకున్నాను. మిర్రర్ ముందు ఒక డాట్, రియల్ ఆబ్జెక్ట్. నౌ ఫ్రమ్ దిస్ ఆబ్జెక్ట్ లైట్ రేస్ ఆర్ పాసింగ్ ఆన్ ద మిర్రర్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, లైట్ రేస్ ఇలా వచ్చి మిర్రర్ మీద పడినాయి. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే ఆర్ పాసింగ్. మిర్రర్ మీద పడినాక ఈ లైట్ రే ఇలా వచ్చి మిర్రర్ మీద పడినాక రిఫ్లెక్ట్ అయింది. ఓకే, దిస్ లైట్ రే ఈజ్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇప్పుడు ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రేని బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ చేద్దాం. రిఫ్లెక్టెడ్ రేని బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్. సో దిస్ ఈజ్ అనదర్ రిఫ్లెక్టెడ్ రే. ఇట్ ఈజ్ ఆల్సో ఎక్స్టెండెడ్ బ్యాక్ సైడ్. ఇప్పుడు ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని ఐ అంటాం. సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. డాటెడ్ లైన్స్తో ఫామ్ అయ్యి ఐ కనుక రాసానంటే అది వర్చువల్ ఇమేజ్. డాటెడ్ లైన్స్తో ఓ పెట్టానంటే వర్చువల్ ఆబ్జెక్ట్. ఓకే, now I am studying these real image and virtual image in case of spherical mirrors. I am taking a spherical mirror. So this is a spherical mirror. This is the axis of the spherical mirror. Again I am incident two light rays. So this is one light ray is incident on the mirror. This is another light ray.
దీస్ ఆర్ ప్యారలల్ లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఈ రెండు ప్యారలల్ లైట్ రేస్. After incident on the spherical mirror, this light ray reflected back. Again, this light ray is also reflected back. The point at which the two light rays are meet is called image. This is the image. The name of this image is real image. Real image. చూడండి, యాక్చువల్గా లైట్ రేస్ ఒరిజినల్ లైట్ రేస్ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి ఫామ్ అయినాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ real image. Okay, for suppose now I am taking another spherical mirror. So this is the spherical mirror, this is concave mirror, convex mirror. So different type of mirror. This is axis of the mirror, this one is axis of the mirror. Now again I am incident. Okay, I am taking two parallel beam of incident rays on this mirror. ఈ మిర్రర్ పైకి టూ లైట్ రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయినాయి. లైట్ రేస్, these two are light rays. After reflection, this light ray is passing as like this. This light ray is passing as like this. Now the reflected rays are extended back. These two reflected rays are extended back. వెనక బ్యాక్ సైడ్ ఎక్స్టెన్షన్ చేయండి. At this point here, this is the image, but it is virtual image. Virtual image, because this image is formed with dotted lines. ఓకే, ఇక్కడున్న ఈ డయాగ్రామ్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. డాటెడ్ లైన్స్తో కనుక ఫామ్ అయితే అవి వర్చువల్. సో ఇక్కడ డాటెడ్ లైన్స్తో ఫామ్ అయింది వర్చువల్, ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్తో ఫామ్ అయింది వర్చువల్. డాటెడ్ లైన్స్ వర్చువల్, బట్ దీస్ ఆర్ రియల్ లైన్స్. రియల్. సో రియల్ ఇమేజ్. ఓకే, ఒరిజినల్ లైట్ రేస్ వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని రియల్ ఇమేజ్ అనాలి. ఓకే, రైట్ స్టూడెంట్స్. ఓకే, ఇన్ దిస్ కాన్సెప్ట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ ప్లేన్ మిర్రర్ ఈజ్ వర్చువల్. వాట్ ఈజ్ మీన్డ్ బై వర్చువల్? వర్చువల్ అంటే ఏంటి? ఎరెక్ట్ అంటే ఏంటి? laterally inverted అంటే ఏంటి? ఈక్వల్ ఇన్ సైజ్ of the object at a distance equal to the distance of the object in front of the mirror. చూద్దాం. Now I am taking a mirror. So this is the mirror I am taking. This is axis of the mirror. Axis of the mirror. Axis of the mirror. For suppose a symbol capital R is placed in front of this mirror. ఈ మిర్రర్కి ముందు ఒక క్యాపిటల్ ఆర్ అనే సింబల్ పెట్టాను అనుకోండి. సో దిస్ ఈజ్ ద సింబల్ క్యాపిటల్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ద మిర్రర్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఎక్స్. ఓకే, ఈ క్యాపిటల్ ఆర్కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఈ మిర్రర్లో బ్యాక్ సైడ్ ఎట్ ఈక్వల్ డిస్టెన్స్ ఎక్స్ బ్యాక్ సైడ్, బట్ దిస్ ఆర్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ రివర్స్ మేనర్. సో ఇలా ఫామ్ అవుతుంది ఆర్ మిర్రర్లో. మిర్రర్లో మీరు రైట్ హ్యాండ్ చూపిస్తే లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తుంది మిర్రర్, అలాగా. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి. సో the R is formed equal distance, equal in size. ఇది ఎంత సైజు, ఎంత హైట్ ఉంటుందో ఇది కూడా అంతే హైట్ ఉంటుంది. ఆర్ కూడా ఈక్వల్ సైజ్. బట్ దిస్ ఈజ్ వర్చువల్. ఎందుకంటే వీ కెనాట్ కాట్ ఇట్, దీన్ని మనం క్యాచ్ చేయలేం. ఓకేనా, ఇట్ ఈజ్ నాట్ ఒరిజినల్. సో దిస్ ఈజ్ వర్చువల్. వర్చువల్ మీన్స్ ఇట్ ఈజ్ ఫార్మ్డ్ విత్ డాటెడ్ లైన్స్. వర్చువల్. ఈ లైన్కి పైనే ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎరెక్టెడ్. ఒకవేళ కింద కనుక్కుంటే ఇన్వర్టెడ్ అంటాం. ఓకే, లేటరల్లీ ఇన్వర్టెడ్ అంటే చూడండి, ఆరు లైన్ ఇటువైపు, ఇక్కడ ఒరిజినల్ ఆర్ ఈ లైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది, ఈ సైడ్కి వచ్చేసరికి రైట్ సైడ్ అయింది. దట్ ఈజ్ లేటరల్లీ ఇన్వర్టెడ్ అంటారు దాన్ని. లేటరల్లీ ఇన్వర్టెడ్.
లేటరల్లీ ఇన్వర్టెడ్. ఈక్వల్ ఇన్ సైజ్, చూడండి అన్ని క్యారెక్టరిస్టిక్స్ చదివాము. ఈక్వల్ డిస్టెన్స్, ఇక్కడ ఎంత ఉందో అంతే డిస్టెన్స్లో ఉంటుంది. లేటరల్లీ ఇన్వర్టెడ్. ఫర్ సపోజ్, ఓకే, ఇన్ అనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ ద మిర్రర్, axis of the mirror. For suppose here I am place a symbol of K symbol పెట్టాను అనుకోండి. K, this is the symbol of K at a distance of x distance image is formed but laterally same size, laterally reverse, ఇలా వస్తుంది K. ఓకే రైట్, దిస్ ఈజ్ ద ఇమేజ్ ఎక్స్. ఇలాంటివి మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద మిర్రర్ యాక్సిస్. ఓకే, హియర్ నేను ఒక హ్యాండ్ సింబల్ వేస్తున్నాను, చూడండి హ్యాండ్. సో దిస్ ఈజ్ ద హ్యాండ్ at a distance of x. So the image is formed. So this is the thumb. ఇప్పుడు thumb ఎటు ఫామ్ అవుతుంది? at equal distance in this side ఇటు ఫామ్ అవుతుంది thumb. So same size. Okay, thumb reverse. This is laterally reversed. Okay students, this is the topic. మళ్ళీ ఒకసారి చెప్తున్నానేనండి. The image formed by a plane mirror is virtual. So this is virtual. Virtual means it is formed with dotted lines, not original lines. Erect means the image is at the top of this line, this axis. Both are at the top of this axis. Laterally inverted. So చూడండి, laterally inverted means their positions are changed. Equal in size, that of object, and at equal distance equal to the distance of the object in front of the mirror. సో మిర్రర్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో దీని ఇమేజ్. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, దిస్ వన్ ఈజ్ ఇమేజ్. బోత్ డిస్టెన్సెస్ ఆర్ సేమ్. ఓకే స్టూడెంట్స్. Okay students, in this topic deviation very important, 5-star concept. This is very important topic, very important. Deviation produced by a plane mirror and by two inclined mirrors. First of all, I am taking a plane mirror. So this is a plane mirror. ఒక ప్లేన్ మిర్రర్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ నార్మల్ టు ద ప్లేన్ మిర్రర్. ఈ ప్లేన్ మిర్రర్కి నార్మల్ ఇది. నౌ ఓకే, ఏ లైట్ రే, ఇన్సిడెంట్ రే. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. A ray is incident on the plane mirror. So this is the normal. ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్న ఈ యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే రైట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, ఈ లైట్ రే ఇలానే ఈ మిర్రర్లోంచి ఇలా పాస్ అవుతుందా? పాస్ కాదు. లైట్ రే ఈజ్ నాట్ పాసింగ్ యాజ్ లైక్ దిస్. దిస్ ఈజ్ ద యాక్చువల్ పాత్ ఆఫ్ ద లైట్ రే వితౌట్ దిస్ మిర్రర్. ఈ మిర్రర్ లేకపోతే ఈ లైట్ రే ఇలా వెళ్తుంది. ఓకే, బట్ డ్యూ టు దిస్ మిర్రర్ ద లైట్ రే ఈజ్ రిఫ్లెక్టెడ్. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. Reflected ray. The angle between normal and reflected ray is called angle of reflection, or small r. Symbols గుర్తుపెట్టుకోండి. small r, angle of reflection, angle of reflection, small r.
ఓకే, ఇక్కడ డీవియేషన్ యాంగిల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై ద లైట్ రే? చూడండి జాగ్రత్తగా, ఇలా వచ్చిన లైట్ రే స్ట్రైట్గా వెళ్లకుండా మిర్రర్ వలన ఇలా వెళ్ళింది, డీవియేట్ అయింది. హౌ మచ్ ఆఫ్ యాంగిల్ ఈజ్ డీవియేటెడ్? డీవియేషన్ యాంగిల్ ఈజ్ మెజర్డ్ in between the actual path of the light ray and reflected light ray. So this is the deviation angle. Deviation angle D is equal to question mark. Deviation angle straight గా వెళ్ళాల్సింది మిర్రర్ వలన ఇలా వెళ్ళింది. సో ఇలా వెళ్ళాల్సిన లైట్ రే ఇలా పాస్ అయింది. సో దిస్ ఈజ్ ద డీవియేషన్ యాంగిల్. వాట్ ఈస్ ద డీవియేషన్ యాంగిల్ ఇన్ దిస్ డయాగ్రామ్? ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఐఆర్డి ఈ మూడు కలిపి 180 degrees ఉండాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఐ, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ డి, టోటల్ 180. దిస్ టోటల్ యాంగిల్ ఈజ్ 180. దిస్ టోటల్ యాంగిల్ ఈజ్ షేర్డ్ బై దీస్ త్రీ. ఐ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ప్లస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్లస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఈ మూడు యాంగిల్స్ కలిపితే 180 degrees. From this equation, D is equal to 180 degrees minus I minus R. D is equal to 180 degrees minus common I plus R. I plus R. Okay. So this is the formula. So this is the deviation angle produced by a plane mirror. Okay. In this diagram, actually angle of incidence is equal to angle of reflection. So this is the loss of reflection. From loss of reflection angle of incidence is equal to angle of reflection. IR రెండు సేమ్ కాబట్టి దీన్ని 2 ఫార్ములాస్గా రాసుకోవచ్చు. R D is equal to 180 degrees మైనస్ ఇక్కడ ఆర్ ప్లేస్లో ఐ సబ్స్టిట్యూట్ చేస్తే 2i అవుతుంది. ఆర్ డి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆర్ ఐ ప్లేస్లో ఆర్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 2r. ఓకే, ఈ మూడు కూడా ఫార్ములాసే. ఈ మూడు ఫార్ములాస్గా టేకప్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ప్రొడ్యూస్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్. ఓకే. Okay, what is the deviation produced by two plane mirrors? Okay, this is also very important point. I am taking two mirrors. So these are two mirrors. The angle between these two mirrors is theta. Two mirrors. ఇక్కడ two mirrors తీసుకున్నాను. Two mirrors. These are two mirrors. Two mirrors. Theta is the angle between these two mirrors. Theta, angle between two mirrors. Two mirrors. రెండు plane mirrors మధ్యలో angle theta. Okay. Here I am draw normals to this mirror, first mirror. So this is one normal to the first mirror. Here I am draw another normal to the second mirror. So these are the normals. ఇప్పుడు ఈ ఫస్ట్ మిర్రర్ మీదకి లైట్ రేని ఇన్సిడెంట్ చేస్తున్నాను. లైట్ రే. సో దిస్ ఈజ్ ద లైట్ రే. కొంచెం థిక్గా వేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ ద ఫస్ట్ మిర్రర్. లైట్ రే. సో arrow mark is indicated. Light ray. Here I am taking the angle of alpha. ఈ లైట్ రే ఈ ఫస్ట్ మిర్రర్ మీద పడినప్పుడు ఇలా వెళ్తుందా? యాక్చువల్గా ఇలా వెళ్తుందా? ఇలా వెళ్ళదు. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ పాత్ ఆఫ్ ద లైట్ రే. బట్ డ్యూ టు రిఫ్లెక్షన్ ద లైట్ రే ఈజ్ రిఫ్లెక్టెడ్. ఆ లైట్ రే రిఫ్లెక్ట్ అయి దీని మీద పడుతుంది. రిఫ్లెక్టెడ్. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే. ఇక్కడ యాంగిల్స్ అబ్జర్వ్ చేద్దాం మనం. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అయితే ఈ ప్లేస్లో కూడా యాంగిల్ ఆల్ఫానే. ఇది కూడా ఆల్ఫానే. దీనికి ఆపోజిట్ యాంగిల్ కూడా ఆల్ఫానే. సో దిస్ ఈజ్ ఆల్ఫా. సో హౌ మచ్ ఆఫ్ యాంగిల్ ఈజ్ డీవియేటెడ్ హియర్? చూడండి, ఈ డాటెడ్ లైన్ నుంచి ఈ రిఫ్లెక్టెడ్ రేకి దీన్ని డీవియేషన్ యాంగిల్ అంటాం. D1.
So deviation angle at mirror M1, light ray deviation here. The deviation produced at mirror M1 D1 is equal to alpha plus alpha, that is equal to 2 alpha. ఓకే, ఇక్కడ ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా అలానే చేయాలి. ఫర్ సపోజ్ ఇఫ్ ద లైట్ రే ఈజ్ ఇన్సిడెంట్ ఎట్ దిస్ ప్లేస్ విత్ యాంగిల్ బీటా, ఇక్కడ బీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందనుకోండి, దిస్ ఈజ్ ద పాత్ ఆఫ్ ద లైట్ రే వితౌట్ మిర్రర్ M2. సో లైట్ రే ఇలా వెళ్ళదు, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్ M2 ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్. సో ఇక్కడ బీటా యాంగిల్ కాబట్టి ఇది కూడా బీటా యాంగిల్ అవుతుంది, ఆపోజిట్ యాంగిల్ ఆల్సో బీటా. హియర్ ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ ఈస్ D2. ఈ ప్లేస్లో మిర్రర్ M2 దగ్గర డీవియేషన్ ఎంత అవుతుంది? D2 కావాలంటే ఈ రెండు బీటాలని యాడ్ చేయాలి. లైట్ రే deviates at mirror M2. Mirror M2 దగ్గర ఎంత డీవియేషన్ జరిగింది? D2 is equal to beta plus beta, that is equal to 2 beta. Now total deviation produced by the two mirrors. Total deviation, ఈ రెండు మిర్రర్స్ వల్ల ఎంత డీవియేషన్ జరిగింది? Total deviation D is equal to D1 deviation produced at mirror M1 plus D2 deviation produced at mirror M2. Substitute these two values. D1 is 2 alpha plus D2 is 2 beta, 2 common, alpha plus beta. Okay, right students, observe this triangle. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఈ ట్రయాంగిల్లో ఇన్నర్ యాంగిల్స్ చూస్తే టీటా, బీటా, ఆల్ఫా. మరలా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ట్రయాంగిల్లో ఇన్నర్ యాంగిల్స్ టీటా, ఆల్ఫా, బీటా. ద టోటల్ ఇన్నర్ యాంగిల్స్ మొత్తం కలిపితే 180 degrees. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Therefore alpha plus beta is equal to 180 degrees minus theta. Okay, substitute this alpha plus beta values, 180 degrees minus theta, in this equation. 2 times 180 degrees minus theta, 2 times 180 degrees 360 degrees minus 2 into theta 2 theta. This is the total deviation produced by the light ray due to these two mirrors M1 and M2. Okay, right.